ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంతమందికి అనిపించింది? సో, 'దివ్య వర్సెస్ తనుజ' సో, ఇదే ఈరోజు ఎపిసోడ్ హైలైట్. సో, టోటల్‌గా 'బిగ్ బాస్' గనుక చూసుకున్నట్లయితే ఈ సీజన్‌లో మొత్తం సో, ఏదైతే ఇప్పుడు ఈరోజు ఫైట్ జరిగిందో సో, 'దివ్య వర్సెస్ తనుజ' సో, వీళ్ళిద్దరిదే మెయిన్ వచ్చి ఎక్కువ ఫైట్ అని చెప్పాలి ఈ సీజన్‌లో ఎంటైర్ సీజన్‌లో. సో, అదొక హైలైట్ ఈరోజు ఎపిసోడ్. సో, అండ్ అలాగే వచ్చి ఇమ్మాన్యుయల్ మదర్ అయితే వచ్చారు. సో, అది సెకండ్ వచ్చి సో, థర్డ్ వచ్చి ఏందంటే కెప్టెన్సీ టాస్క్. సో, కెప్టెన్సీ టాస్క్ ఎలా జరిగిందనేది కెప్టెన్సీ అంటే ఒక 2 టీమ్స్‌కి డివైడ్ చేసేసారు కదా! సో, ఆ 2 టీమ్స్ మధ్య ఎవరు ఎలా పెర్ఫార్మ్ చేశారో సో, అవినైతే ఈ రివ్యూ అయితే చెప్తాను. సో, వెల్కమ్ గైస్. సో, వెల్కమ్ టు ఏకే రివ్యూస్ ఛానల్. సో, ఫస్ట్ అయితే ఎపిసోడ్ స్టార్టింగ్ అయితే సాంగ్ అయితే వేశారు. సో, సాంగ్ వేసినప్పుడు ఏందంటే ఎమ్మాన్యుయల్ అంటే డోర్ అయితే ఓపెన్ అయ్యాయి. సో, వీళ్ళందరూ ఏందంటే సో, వెయిట్ చేస్తుంటారు. సో, ఏందంటే ఎమ్మాన్యుయల్ మదర్ వస్తారని అంటే ఆ గేట్ నుంచి. బట్ బిగ్ బాస్ ఏందంటే కన్ఫెషన్ రూమ్ నుంచి ఎమ్మాన్యుయల్ మదర్‌ని లోపలికి పంపిస్తారు. సో, లోపలికి పంపించినప్పుడు ఏందంటే వాళ్ళకి ముందుగానే ఐడియా ఉందంటే అక్కడ గేట్స్ నుంచి రాదు కాబట్టి ఇక్కడ తనుజ, రీతు సో, వీళ్ళిద్దరూ ఏందంటే ఆహ్, ఆ కన్ఫెషన్ రూమ్ దగ్గరికి వెళ్ళి సో, వాళ్ళనైతే రిసీవ్ చేసుకుంటారు. సో, అలాగ ఏందంటే మాట్లాడుకుంటా ఉంటారు. సో, ఇక్కడ చెప్పాలంటే వేరే కంటెస్టెంట్ గురించి అంతగా ఇన్‌పుట్స్ అయితే ఇవ్వలేదు. బట్ తన ఏదైతే పాజిటివ్స్ ఉన్నాయో అవి చాలా మంచిగా చెప్పింది. సో, ఏందంటే నీ ఎంటర్‌టైన్‌మెంట్ చాలా బాగుంది. సో, 2 తెలుగు ప్రజలు దీన్ని చాలా బాగా మెచ్చుకుంటున్నారు. సో, అది కంటిన్యూ చెయ్యి. అండ్ ఏదైతే టాస్క్‌లున్నాయో అవి మాత్రం నువ్వు గివ్ అప్ ఇవ్వకు. ప్రతి టాస్క్ నువ్వు ఆడు. సో, అలాగా సో, మంచి మంచి ఇన్‌పుట్స్ అయితే ఇచ్చింది. సో, తర్వాతయితే ఇమ్మాన్యుయల్ వచ్చి ఏందంటే ఒక మంచి సాంగ్ పాడి సో, వాళ్ళ మదర్‌కైతే సెండ్ ఆఫ్ చేస్తాడు. సో, తర్వాత వచ్చి నెక్స్ట్ డే సో, ఇక్కడ ఏందంటే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్. సో, ఈ వీక్ అంతా ఏందంటే ఫ్యామిలీ వీక్ కాబట్టి టోటల్‌గా అందరిని ఫ్యామిలీ వీక్ కెప్టెన్సీ టాస్క్‌కి సో, సెలెక్ట్ చేశారు. సో, టోటల్‌గా 9 మెంబర్స్. సో, బిగ్ బాస్ ఏందంటే ఇక్కడ అనౌన్స్‌మెంట్ అయితే చేస్తాడు. సో, మీరందరూ డిస్కస్ చేసుకొని ఒక పర్సన్‌ని రిమూవ్ చేయండి అని. సో, అలాగా డిస్కస్ చేసుకున్నప్పుడు ఏందంటే అందరూ లైవ్‌లో గనుక చూసినట్టయితే వాళ్ళలో ఒక్కొక్క ఒపీనియన్ వాళ్ళు షేర్ చేసుకుంటారు. అంటే ముందు ఒక రిక్వెస్ట్ లాగా చేసుకుంటారు హౌస్‌మేట్స్‌ని నేనుండాలని. సో, ఇక్కడేందంటే ఫస్టొచ్చి దివ్య అయితే ఇనిషియేటివ్ తీసుకుంటుంది. సో, దివ్య ఇనిషియేటివ్ ఏందంటే తన పాయింట్ అయితే చెప్తుంది. ఏందంటే, "నీకు 2 వీక్స్ ఇమ్యూనిటీ వచ్చింది." అంటే తను లాస్ట్ వీక్ అంటే గెలుచుకుంది కదా! సో, కెప్టెన్సీ అప్పుడు ఏందంటే ఇమ్యూనిటీ వచ్చింది తనకి. సో, అండ్ అలాగే ఆ వీక్ నామినేషన్స్ సేవ్ అయింది. అలాగే ఈ వీక్ ఏందంటే తను కెప్టెన్‌గా అవ్వడం వల్ల ఏందంటే తనూజ సో, ఈ వీక్ నామినేషన్స్ తను లేదు. సో, అలాగా అండ్ అలాగే ఇంకోటేందంటే నెక్స్ట్ వీక్ నామినేషన్స్ తను వచ్చినా గానీ ఏందంటే కంప్లీట్‌గా ఆ వీక్ గూడా ఉంటుంది. సో, టోటల్‌గా 2 వీక్స్ ఇమ్యూనిటీ అని చెప్పి తనైతే రిమూవ్ చేస్తానని ఓటైతే వేసింది. సో, ఇక్కడ ఏందంటే ఒక పెద్ద ఫైట్ అయితే బ్రోక్ అయింది వాళ్ళిద్దరి మధ్య. సో, ఏందంటే ఇక్కడ లైవ్‌లో గాని ఇక్కడేందంటే మొత్తం చూపిచ్చారు. సో, ఫస్ట్ ఇక్కడ వాళ్ళేందంటే వాయిస్ అయితే రైజ్ చేసిందొచ్చి దివ్య అయితే వాయిస్ రైజ్ చేసింది ఫస్టు. అంటే ఆ టోన్‌నయితే పెంచింది. సో, ఇక్కడ గొడవ ఇనిషియేటివ్ వచ్చి దివ్య అని తీసుకుంది. సో, ఎందుకంటే ఆ రోజు మార్నింగే వచ్చి ఏందంటే వాళ్ళ మదర్ సో, దీన్ని చెప్పాలంటే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఏందంటే సో, దివ్య వాళ్ళ మదర్ ఎప్పుడైతే వచ్చిందో సో, తనైతే మంచి ఇన్‌పుట్స్ ఇచ్చింది. అంటే తనకి ఏదైతే నెగెటివ్ ఉందో బర్నీకి సంబంధించిన విషయం అదైతే చెప్పలేదు. సో, ఆ చెప్పనందువల్ల ఏమైందంటే దివ్యకి అంతా బయట చాలా పాజిటివ్‌గా ఉంది అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. సో, అందుకని ఏందంటే చాలా వెళ్ళిపోయింది. అంటే ఏదైతే అనుకుంటున్నారో ఒక నాగార్జున గారు చెప్పారు కదా! ముందు ట్రైన్ టాస్క్‌లో సో, దివ్య వచ్చి పర్సనల్‌గా తనూజని తీసేసింది. ఆ పాయింట్ ఎప్పుడైతే నువ్వు పర్సనల్‌గా తనని తీసేసావని అన్నారో సేమ్ అది. అంటే వాళ్ళ మదర్ చెప్పలేదు. సో, అందుకని ఏందంటే అది కూడా పర్సనల్ కాదనుకోని సేమ్ ఇక్కడ ఏందంటే తనూజని టార్గెట్ చేసింది. ఇది ప్యూర్ పర్సనల్ అని చెప్పాలి. సో, చూస్తున్న ఆడియన్స్ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. తను పర్సనల్‌గానే తీసేసింది. సో, ఎందుకంటే ఇక టోటల్‌గా 8 మెంబర్స్ సెలెక్ట్ చేయాలి. సో, ఏందంటే తనూజకి ఏమైనా సపోర్టింగ్ టాస్క్ వస్తే ఒక కెప్టెన్ అవ్వాలనుకుంటా కానీ ఎవరి ప్రిఫరెన్సెస్ వాళ్ళకుండారు. అంటే ఫస్ట్ చాయిస్ అయితే ఉండారు. బట్ ఏందంటే సెకండ్ చాయిస్ వచ్చేసరికి ఏందంటే తనూజ అయితే వస్తుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ సంజన వచ్చి ఏందంటే ఇమ్మాన్యుల్ పేరు చెప్తుంది. సో, ఇమ్మాన్యుల్ వచ్చి సంజన పేరు చెప్తారు. సో, అలాగే రీతు. సో, రీతు వచ్చి ఏందంటే డేమన్ పవన్ పేరు చెప్తుంది. సో, సేమ్ పవన్ గూడా వచ్చి ఏందంటే రీతు పేరు చెప్తాడు. సో, కళ్యాణ్. సో, ఇక్కడ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి ఏందంటే కళ్యాణ్ వచ్చి రీసెంట్‌గా
కొంచెం ప్రిఫరెన్స్ చేంజ్ అయింది కాబట్టి అంటే తనుజ వీళ్ళిద్దరు క్లోజ్ ఉన్నారు కాబట్టి సో తనుజ పేరైతే చెప్పడు. తనుజకి సపోర్ట్ చేస్తాడు. సో తర్వాత వచ్చి బర్నీ. సో బర్నీ వచ్చి ఏందంటే సుమన్ పేరు చెప్తారు. సో బర్నీ, సుమన్ పేరు చెప్తారు. అంటే వాళ్ళ ఫస్ట్ ప్రిఫరెన్స్. సో తర్వాత అలాగే వచ్చి ఏందంటే దివ్య. సో దివ్య ప్రిఫరెన్స్ కింద బర్నీ. సో అలాగే ఇట్లాగ ఎవరికి వాళ్ళు చాయిసెస్ ఉండవు. ఫస్ట్ ప్రిఫరెన్సెస్ ఉన్నారు. సో అందువల్ల ఏమైందంటే ఇది సపోర్టింగ్ అంటే వాళ్ళు రిమూవ్ చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ ఏందంటే సేఫ్ గేమ్ ఆడారు హౌస్‌మేట్స్ అందరూ. సో అందుకని తన ఫస్ట్ పేరైతే తనూజ అయితే వచ్చేసింది. సో ఇక్కడ చెప్పాలంటే హౌస్‌మేట్స్ అందరూ కలిసి టార్గెట్ చేసి తనూజ పేరైతే తీసేసారు. సో ఇలాగ దివ్య అయితే ఎప్పుడైతే ప్యూర్ పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని తీసేసిందో సో అప్పుడు తనూజ అయితే క్వెషన్ చేస్తుంది. సో ఎందుకు ప్రతిసారి నువ్వు నన్నే తీస్తున్నావు? అది ఏ టాస్క్ అయినా కానీ ప్రతి దాంట్లో ఇక్కడ చెప్పుకోవాలంటే ఆల్రెడీ 2 టైమ్స్ కెప్టెన్ అయిన వాళ్ళు ఇద్దరున్నారు. సో ఎవరంటే ఇమాన్యుయల్ 2 టైమ్స్ కెప్టెన్ అయ్యాడు. సో అలాగే డేమన్ పవన్ 2 టైమ్స్ కెప్టెన్ అయ్యాడు. సో మిగతా కూడా 1 టైమ్ కెప్టెన్ అయ్యాడు. సో ఇక్కడ చెప్పాలంటే మెనీ చాయిసెస్ ఉన్నాయి. సో వాళ్ళ నుంచి అంటే ఇక్కడ ఏందంటే ఇమాన్యుయల్ తీయొచ్చు. అలాగే డేమన్ పవన్. సో వీళ్ళిద్దరిని తీస్తే ఒక బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో ఎందుకంటే వాళ్ళిద్దరు 2 టైమ్స్ కెప్టెన్ అయ్యారు కాబట్టి. సో మిగతా వాళ్ళు 1 టైమ్ కెప్టెన్ ఉన్నారు. సో అలాగే ఏందంటే ఒకరినొకరు గట్టిగా అయితే అరుచుకుంటారు. సో అయితే తనుజ అయితే చెప్తుంది. సో ఎందుకు ప్రతిసారి ప్రతి గేమ్స్‌లో నన్నే తీసేస్తావు? నాకు ఆడాలంటది. నేనే నిన్ను కెప్టెన్ చేయమని అనటం లేదు కదా! జస్ట్ సెలెక్ట్ చేసుకో అని చెప్తుంది. బట్ దివ్య ఏందంటే ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకుంటే ఒకవేళ నువ్వు కెప్టెన్ అయిపోయి సో తర్వాత ఏందంటే నువ్వు ఇమ్యూనిటీ పొందేస్తావు. అట్లా చాలా సేఫ్ అయిపోతావు అని చెప్తుంది. సో మళ్ళీ తనుజ సేమ్ అదే చెప్తుంది. సో ప్రతిదానికి నువ్వు నన్నే టార్గెట్ చేస్తున్నావు. సో నా పేరు తీస్తున్నావు ప్రతి దాంట్లో. సో అని చెప్తుంది. సో అప్పుడు దివ్య అయితే వచ్చి చెప్తుంది ఏందంటే, "సో నువ్వు నన్ను పోర్ట్రే చేయకు. కావాలని పోర్ట్రే చేయకు" అంటే చెప్తుంది. అంటే ఏందంటే ఇప్పుడు ప్రతి దాంట్లో నది చూస్తాంలా ఇక్కడ ఏందంటే ఆ ట్రైన్ టాస్క్‌లో ప్రతి ఒక్కరికి ఆడియన్స్‌కి అక్కడున్న హౌస్‌మేట్స్ ఉన్న లోపలికి ప్రతి ఒక్కరికి అర్థమైంది ఏందంటే, తను పర్సనల్‌గానే చేసింది అని. సేమ్ ఇప్పుడు కూడా ఏందంటే తనేం పోర్ట్రే చేయడం లేదు. సో చూస్తున్న ఆడియన్స్‌కైతే చాలా క్లారిటీగా అనిపిస్తుంది ఏందంటే దివ్య వచ్చి తనూజని టార్గెట్ చేసిందిక్కడ. ఏదైతే తను ఎలిమినేట్ చేసిందో. సో, దానివల్ల ఏందంటే, తనూజ ఏం ఫీల్ అయిందంటే, ఇప్పుడు నువ్వు ఏదైతే పాయింట్స్ పెట్టావో, సో, ఆ పాయింట్స్ ప్రతి ఒక్కరు నెక్స్ట్ ఎవరైతే ఓట్ వేయడానికొస్తారో, సో, వాళ్ళు కూడా ఏందంటే, సేమ్ పాయింట్స్ పెట్టి సేమ్ అలుక్కుపోతారు. సో, అందువల్ల నాకు అన్‌ఫేర్ జరుగుతుందని చెప్పొద్ది. సో, సో, ఇక్కడేందంటే ఆహ్, దివ్యాని మోస్ట్‌లీ ఈ ఏదైతే గొడవ జరిగిందో వీళ్ళిద్దరి మధ్య, సో, దివ్యాని వచ్చి ఏందంటే మోస్ట్‌లీ రెచ్చగొడుతుంది. సో, ఏందంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడకు సో, అనేది దివ్య అయితే చెప్తుంది. సో, సో, తర్వాతొచ్చి దా తనుజ వచ్చి ఏందంటే "నువ్వు సింపతి గురించి మాట్లాడకు" అని చెప్పేసరికి ఇక్కడ మళ్ళీ అగైన్ ఆహ్, ఆటోమేటిక్‌గా ఏందంటే దివ్య నుంచి రిప్లై అయితే వస్తుంది. సో, ఇక్కడ ఏందంటే తర్వాత వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంటే ఏందంటే తనుజ అయితే చెప్తుంది. సో, ఏందంటే ఒక పాయింట్ చెప్తుంది. ఒక మనిషికి ఇష్టం లేకున్నా గానీ, సో, ఏందంటే తన వెంట పడుతున్నావు అంటే ఇక్కడ బర్ని గాని అంటుంది. సో, ఇక్కడ చాలా క్లారిటీగా ఏందంటే నేను ఈ పాయింట్‌ని ఎందుకనిందంటే బర్నీ గారికి సంబంధించి ఏ విషయంలో అయినా కానీ, తనూజ గనక ఉంటే జస్ట్ మాట్లాడినా ఫర్ ఎగ్జాంపుల్ నా ఆయింట్‌మెంట్ పూసే విషయంలో గానీ, మీరు చూసినట్టయితే చాలా జెలస్‌గా ఫీల్ అయింది. సో, ఆ విషయంలో గానీ అండ్ అలాగే బర్నీ డాటర్ వచ్చింది కదా! సో, బర్నీ డాటర్ వచ్చినప్పుడు ఏందంటే, సో, బర్నీ డాటర్ వచ్చినప్పుడు కూడా తనూజని హగ్ చేసుకుంది. అంటే రిసీవింగ్ చాలా వెల్కమ్ చాలా బాగా రిసీవింగ్ చేసుకుంది. సో, అండ్ అలాగే ఏంటంటే ఇక్కడ దివ్యాని అంత పట్టించుకోలేదు. సో, అది కూడా తన మనసులో ఉంది. సో, ఈ పాయింట్స్ నుండి మనసులో పెట్టుకొని తనకి ఛాన్స్ వచ్చింది. సేమ్ ట్రైన్ టాస్క్ ఎలాగొచ్చిందో సేమ్ ఇలాగా టాస్క్ అయితే తనకైతే వచ్చింది ఛాన్స్. సో, అందుకని తను రిమూవ్ చేసేసింది. సేమ్ ఇదే ఏందంటే ఇక్కడ తను అంటుంది కదా! సో, ఒక మనిషిని సో, ఇక్కడైతే కొంచెం ట్రిగ్గర్ పాయింట్ అని చెప్పాలి. సో, తనుజ నుంచి. సో, దానివల్ల ఏందంటే దివ్య అయితే ఎమోషనల్ అయిపోతుంది. సో, ఎందుకంటే తను ఒక ముద్ర పడిపోయింది ఈ సీజన్‌లో. ఎందుకంటే నా వల్లే బర్నీ గేమ్ చెడిపోయింది. నా వల్లే తను బయటికెళ్ళిపోయాడని ఎక్కడో తనకి ఉంది. బట్ ఎప్పుడైతే వాళ్ళ మదర్ వచ్చిందో అంటే అది చెప్పలేదు కరెక్ట్‌గా. ఆ ఇన్‌పుట్ గనుక ఇచ్చుంటే చాలా బాగుండేది. అండ్ ఈ విషయంలో ఇంకోటి చెప్పాలంటే ఇక్కడ మెయిన్ ఏందంటే బర్నీ గారికి తెలుసు. ఏందంటే మెయిన్ దివ్య వల్ల తను బయటికెళ్ళిపోయాడని. సో, తను ఎలిమినేట్ అయిపోయాడని. సో, ఏదైతే అతను అనుకుని వచ్చాడో దివ్యకి దూరంగా ఉండాలని,
సో, మళ్ళీ ఇతనికొచ్చాడు. సేమ్ మళ్ళీ అదే కంటిన్యూ చేస్తున్నాడు. ఇక్కడ తనుజ అయితే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది బర్నీ గారికి సంబంధించి. బట్ ఇక్కడ ఏదైతే అనుకున్నాడో బర్నీ వచ్చి సో, సేమ్ అయితే బర్నీ వచ్చి ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయలేకపోతున్నాడు. అంటే ఇక్కడ చెప్పాలంటే బర్నీ మిస్టేక్ కూడా ఉంది. ఇక్కడ దివ్యది ఒకటే కాదు. సో, బర్నీ మిస్టేక్ తను ఏదైతే మిస్టేక్ సేమ్ అది కంటిన్యూ చేస్తున్నాడో. సో, ఇక్కడ కూడా ఏందంటే నిన్న కూడా షార్ట్ మీరు కనుక చూసినట్టయితే తనొక పాయింట్ చెప్తుంది. సో, ఏందంటే మీరు రాయాల్సిన అవసరం లేదు కదా! సో, ఎందుకు? సో, దానికి తనుజ ఏం చెప్తుందంటే మీరిట్లాగా వేరే విధంగా ఇండైరెక్ట్‌గా చెప్పకండి. మీరు చెప్పండి డైరెక్ట్‌గా చెప్పేయండి తనకి. సో, ఎందుకు మీరు సైలెంట్‌గా ఉంటున్నారు? మీరు స్టాండ్ తీసుకోండి అని చెప్తుంది. బట్ బర్నీ ఇక్కడ స్టాండ్ తీసుకోడు. సో, ఎందుకంటే తనకి దివ్య అంటే ఇష్టం కాబట్టి. చూపిస్తున్నాడు. తను దూరంగా ఉండలేకపోతున్నాడు. సో, దానివల్ల ఏందంటే బర్నీ గేమ్ ఇక్కడ చెడిపోతుంది. సో, అది కూడా ఏందంటే ఇక డేంజర్ జోన్‌లో వచ్చాడు బర్నీ గూడా. సో, తర్వాత ఇంకోటి సో, చెప్తుంటే ఇక్కడ మధ్యలో దివ్య అయితే వెళ్ళిపోతుంది. సో, తర్వాతొచ్చి సంజన అయితే చెప్తుంది. సో, సంజన ఏందంటే వచ్చి సేమ్ రీజన్ చెప్తుంది. సో, ఏందంటే సేమ్ నేను కూడా నువ్వు కెప్టెన్ అయ్యావు. లాస్ట్ నీకు 2 టైమ్స్ ఇమ్యూనిటీ వచ్చింది. సేమ్ నేను తీయాలనుకుంటున్నాను అనేసరికి సో, తనుజ అయితే చెప్తుంది. సో, అదే మీరు తను వచ్చి ముందు స్టార్ట్ చేస్తుంది కదా! సేమ్ మీరు అట్లా అల్లుకుపోతున్నారు. అంటే సేమ్ రీజన్ చెప్పి నన్ను తీసేస్తున్నారు. సో, ఎందుకంటే ఇక్కడ చాలామంది కెప్టెన్స్ ఆల్రెడీ ఉన్నారు. బట్ వాళ్ళని తీయకుండా మీరు నన్నే టార్గెట్ అనే పాయింట్ చెప్పింది. సో, తర్వాత తనుజ అయితే తన కోపాన్నయితే ఎక్స్‌ప్రెస్ చేసేస్తుంది. సో, ఎందుకంటే ఇక్కడ అందరూ చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. సో, అట్లాగేందంటే మంచి మంచి మాటలు చెప్పి ఒక స్వీట్ పాయిజన్ లాగా చేస్తున్నారు. అంటే మంచి పాయిజన్ పెట్టి నన్ను ముంచేస్తున్నారు ఇలాగా చెప్తుంది. సో, తర్వాత ఏందంటే తనుజ అయితే మళ్ళీ సంజన ఎప్పుడైతే మారిపోయిందో తర్వాత వచ్చి దివ్య అయితే చిరాకు పడి ఎళ్ళిపోతుంది. తన పక్కన కూర్చుందని. సో, ఇక్కడ ఏందంటే తనుజ అయితే చెప్తుంది. "ఎప్పుడు నా మీద పడి ఏడుస్తావు" అని తనుజ చెప్తుంది. సో, దానికి దివ్య ఏందంటే అని అంటుంది. సో, దానికి మళ్ళీ ట్రిగ్గర్ చేసింది. ఇక్కడ దివ్య మళ్ళీ తనుజని ట్రిగ్గర్ చేసింది. సో, నువ్వు తనుజ వచ్చి నువ్వు అంటే ఎందుకంటావు అంటే మళ్ళీ గొడవైతే స్టార్ట్ అయింది. సో, సేమ్ అయితే బర్నీ మ్యాటర్ అయితే మళ్ళీ వచ్చింది. సో, ఏందంటే ఒక మనిషిని ఇష్టం లేకున్నా ఆ మనిషి వెంట పడి నువ్వు వేధిస్తున్నావు. సో, అంటే నీ వల్లే భరణి గారి గేమ్ చెడిపోతుంది. సో, అని చెప్తుంది. సో, దానివల్ల ఇక్కడ ఎమోషనల్ అయ్యి వెళ్ళిపోతుంది. సో, ఇక్కడ నుంచి దివ్య అయితే ఏడ్చుకుంటూ వెళ్ళిపోయి ఇక్కడ హౌస్ మేట్స్ అందరూ సపరేట్ చేసేస్తారు. ఎందుకంటే ఆహ్, తనుజ ఫేస్ మీదకి దివ్య వచ్చేస్తుంది. సో, ఒకవేళ ఆపకపోతే మేబీ కొట్టేసి ఉండేదేమో. సో, ఎందుకంటే అంత క్లోజ్‌గా వచ్చేసారు వాళ్ళిద్దరు. సో, ఇట్లా గొడవ అయిపోయిన తర్వాత ఏందంటే మిగతా హౌస్ మేట్స్ అందరూ కూడా ఏందంటే ఔట్ ఆఫ్ 8 మెంబర్స్ సో, ఇక్కడ 6 మెంబర్స్ వచ్చి తనుజ పేరు చెప్పారు. సో, తనుజ పేరు చెప్పింది ఎవరంటే కళ్యాణ్ అండ్ వచ్చి ఇంకొకరొచ్చి ఏందంటే రితు. సో, వీళ్ళిద్దరు తప్ప మిగతా అందరూ వచ్చి తనుజ పేరు చెప్పారు. సో, అప్పుడేందంటే తనుజ వచ్చి కూడా ఏందంటే కొంచెం మాట్లాడుతుంది. సో, ఇక్కడ అందరూ ఆహ్, ఎవరి సపోర్ట్ వాళ్ళున్నారు. అంటే తనని సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. అంటే అదే ఎప్పుడేందంటే తను కెప్టెన్ అయినప్పుడు ఏందంటే ఎవరు తనకి సపోర్ట్ చేయలేదు. సో, ఎప్పుడైనా మిగతా సపోర్టింగ్ టాస్క్ వస్తే తనకి ఎవరు సపోర్ట్ చేయరు. సో, అదే ఇక్కడ చెప్పాలంటే తనకి ప్రైమరీ సపోర్ట్ అనేది ఇక్కడ హౌస్‌లో లేదు. సెకండరీ చాయిస్‌గా మాత్రమే తనుజ ఉంది. సో, అది ఏదైతే ఉందో పాయింట్ అనేది సో, దాన్ని రీతు చౌదరి చాలా బాగా చెప్పింది. సో, ఎందుకంటే రీతు వచ్చి ఇమ్మాన్యుయల్‌ని నేను రిమూవ్ చేస్తా అని చెప్పినప్పుడు అంటే ఆ ఓటేస్తుంది కదా! సో, రీతు చౌదరి ఒక పాయింట్ అయితే చెప్తుంది. సో, ఆ పాయింట్ ఏంటంటే ఇక్కడ హౌస్‌లో నీకున్నంత సపోర్ట్ నాకు లేదు. అంటే హౌస్‌లో నాకంటే నీకే ఎక్కువ సపోర్ట్ ఉంది. అంటే సెకండరీ సపోర్ట్ లాగా. సో, ఏదైతే కరెక్ట్‌గా చెప్పిందో తనుజ కూడా ఇక్కడ చెప్పుంటే బాగుండేది ఆ పాయింట్ అనేది. సో, తర్వాత తనుజ అయితే ఏందంటే నా ఆహ్, నా అంతట నేనే ఓటేసుకుంటాను. సో, అని చెప్పి అంటది. సో, బిగ్ బాస్ అయితే ఒప్పుకోడు దానికి. సో, ఎందుకంటే నువ్వు వేరే వాళ్ళకి నామినేట్ చేయాలి అని. సో, దాని తర్వాత ఏందంటే తనుజ వచ్చి ఇమ్మాన్యుయల్ నామినేట్ సో, ఇమ్మాన్యుయల్ వచ్చి అంటే కెప్టెన్సీ టాస్క్ నుంచి రిమూవ్ చేయడానికి ఓటైతే వేస్తుంది. సో, కారణాలేంటంటే నువ్వు కెప్టెన్సీ త్యాగం చేసావు. దానికి రెస్పెక్ట్ ఇవ్వలేదు నువ్వు. అండ్ అలాగే 2 టైమ్స్ కూడా కెప్టెన్ అయ్యావు మళ్ళీ. సో, అందుకని కారణాలు చెప్పి తీసేస్తుంది. సో, తర్వాతంతా అయిపోయినప్పుడైతే బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేస్తారు. సో, హౌస్‌మేట్స్ అందరూ కలిసి నిన్ను కెప్టెన్సీ రేస్ నుంచి రిమూవ్ చేశారు అని చెప్తారు. సో, తర్వాత ఏందంటే మళ్ళీ బిగ్ బాస్ ఇంకొక కాల్ ఇస్తారు ఏందంటే సో
ఈవీ కెప్టెన్సీ టాస్క్‌కి నీకొక అదనపు బాధ్యతనిస్తాను. సో, అన్నప్పుడేంటంటే మీరు ఒక 8 మెంబర్స్ ఉండాలి కదా! సో, ఆ 8 మెంబర్స్‌ని ఏందంటే 2 టీమ్స్‌కి డివైడ్ చేయాలి. ఒకటొచ్చి టీమ్ రెడ్ అండ్ ఒకటొచ్చి టీమ్ బ్లూ. సో, ఇక్కడ ఏందంటే తనూజ వచ్చి మా బ్రెయిన్ అనేది పనిచేసింది. సో, ఇది డీకోడ్ చేయడానికైతే కొంచెం టైం పట్టింది. సో, అక్కడ తనే చెప్తుంది. అంటే ఏం చెప్తుందో మీకు ఆ పాయింట్ వచ్చినప్పుడు నేను చెప్తాను. సో, ఇక్కడ తనుజ వచ్చి ఆలోచించిందేందంటే, ఇమ్మాన్యుయల్‌ని, సంజన అండ్ బర్నీని, దివ్య. సో, వీళ్ళ నలుగురిని ఒక టీమ్ అయితే చేసింది. సో, ఇంకొకరేంటంటే రీతు, పవన్ అండ్ ఇంకొకరొచ్చి కళ్యాణ్, సుమన్. సో, వీళ్ళ నలుగురు ఇంకొక టీమ్ బ్లూ. సో, మిగతా వాళ్ళొచ్చి టీమ్ రెడ్. సో, చేసేసిన తర్వాత 2 టీమ్స్ బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేస్తారు కెప్టెన్సీ టాస్క్. సో, అదేంటంటే ఒక డెవిల్‌లాగా ఒకటుంటది సెటప్ అనేది. సో, దాని లోపలికి ఎవరైతే వెళ్తారో సో, వాళ్ళందరూ కెప్టెన్సీ నుంచి ఔట్ అయిపోతారు. కెప్టెన్సీ టాస్క్ రేస్ నుంచి. సో, అదే ఫస్ట్ ఎవరు ఏ టీమ్‌ని పంపించాలనేది అది సంచాలక్ అయిన తనుజ చేతిలో ఉంటుంది. సో, ఇక్కడ ఆలోచించి ఏందంటే ఆబ్వియస్‌గా మీరు ఎక్స్‌పెక్ట్ చేసే ఉంటారు. ఏందంటే ఇక్ ఫస్ట్ వచ్చి రెడ్ టీమ్‌ని పంపించాలని చెప్తుంది. సో, పంపించాలని చెప్పినప్పుడు ఏందంటే వీళ్ళు నలుగురు కూర్చొని అంటే ఇమ్మాన్యుయల్, సంజన, భరణి, దివ్య. సో, వీళ్ళు నలుగురు డిస్కస్ చేసుకొని ఒక పర్సన్‌ని లోపలికి పంపియాలి. సో, లోపలికి పంపించినప్పుడు ఏందంటే వాళ్ళు కెప్టెన్సీ నుంచి రేస్ నుంచి ఔట్ అయిపోతారు. సో, అట్లా లోపలికెళ్ళిన వ్యక్తి అంటే ఒక లెవర్ అయితే ఉంటుంది వాళ్ళకి. ఆ టీమ్ రెడ్ ఉంటుంది. టీమ్ బ్లూ ఉంటుంది. సో, వాళ్ళు ఏ టీమ్ నుంచి ఒక పర్సన్ రిమూవ్ చేయాలా? సో, ఆ లెవర్‌ని ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ కలర్‌కి మార్చారంటే, బ్లూ టీమ్ నుంచి ఒక పర్సన్ లోపలికొస్తారు. సో, వాళ్ళేంటంటే కెప్టెన్సీ రేస్ నుంచి ఔట్ అయిపోతారు. సో, ఇలాగ రెడ్ తిప్పారంటే వాళ్ళ టీమ్ నుంచి ఒకరు ఔట్ అయిపోతారు. సో, ఇలాగ అయితే డిస్కషన్స్ అయితే జరుగుతాయి. సో, ఇక్కడే తనుజ అయితే చెప్తుంది. అంటే బ్లూ టీమ్‌తో. సో, ఇక్కడ నేను ఆలోచించాను. సో, నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్తుంది. సో, అదేంటంటే నేను మాట్లాడేటప్పుడు నాకంతగా నా బ్రెయిన్ పనిచేయదు. సో, నేను సైలెంట్‌గా ఉండి నేను ఆలోచిస్తే సో, నా బ్రెయిన్ పనిచేస్తుంది. సో, అందుకని నేను ఇట్లాగా టీమ్స్‌ని డివైడ్ చేశాను. అంటే ఫ్యామిలీస్‌గా విడదీసేసాను. అంటే వాళ్ళు కొట్టుకొనని అప్పుడే కదా వాళ్ళ ఒరిజినాలిటీ బయటపడుతుంది కదా! అని చెప్తుంది. సో, ఇక్కడ ఏందంటే ఇమ్మానుయల్, సంజన సో, వీళ్ళిద్దరంటే క్లోజ్ బాండ్. సో, భరణి, రీతు సారీ భరణి, దివ్య. సో, వీళ్ళిద్దరొచ్చి ఇంకొక బాండ్. సో, 2గా సెపరేట్ చేసేసింది. అంటే వాళ్ళు నలుగురిని కలిపి ఒక టీమ్‌కేసింది. సో, ఇటు పక్క చూసుకున్నట్టయితే ఏందంటే రీతు, పవన్ వీళ్ళిద్దరూ రెడీగా ఒక అండ్ వీళ్ళేంటంటే రీతు గనుక అడిగితే పవన్ అయితే సాక్రిఫైస్ రెడీగా ఉంటాడు. అండ్ కళ్యాణ్ గూడా ఒప్పుకుంటారు రీతు కోసం అడిగితే. సో, సుమన్ కూడా ఒప్పుకుంటాడు. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు కెప్టెన్ అయ్యారు. తనొక్కటి కాలేదు. సో, అలాగైనప్పుడు ఏందంటే అది గొడవైతే పడుతుంది. సో, ఇక్కడ ఏందంటే వాళ్ళ పాయింట్స్ అయితే ముందు పెట్టుకుంటారు. సో, ముందు పెట్టుకున్నప్పుడు ఏందంటే సో, చెప్తారు. సో, వాళ్ళకైతే ఇంకా చెప్పినప్పుడు ఏందంటే అయినా గాని వాళ్ళు ఎవరు పోకపోయేసరికి ఇక్కడ ఓటింగ్ అనేది తీసుకొనొస్తారు. సో, ఓటింగ్ తీసుకున్నప్పుడు ఏందంటే అందరూ కలిసి సో, ఇక్కడ ఏందంటే ఆహ్, భరణి వచ్చి సంజనకి ఓటేస్తాడు. సో, దివ్య వచ్చి కూడా అంటే సంజనకి ఓటేస్తుంది. సో, ఇక్కడ సంజన వచ్చి దివ్యకి ఓటేస్తుంది. సో, ఇక్కడ డిసైడర్ ఎవరంటే ఎమాన్యుయల్. సో, ఇక్కడ ఏందంటే దివ్య వచ్చి బ్లాక్‌మెయిల్ చేస్తుంది ఎమాన్యుయల్‌ని. సో, ఎందుకంటే అంతకుముందు నీకు సపోర్ట్ చేశాను. ఇప్పుడు నన్ను సపోర్ట్ చేయని. సో, దివ్యలో ఉన్న ఇది నెగటివిటీ ఏందంటే ఇదే. తను బ్లాక్ తను నేను సపోర్ట్ చేశానదే ఒక బ్లాక్‌మెయిల్ చేస్తుంది ఒక కంటెస్టెంట్‌ని. సో, నువ్వు సచ్చినట్టు నాకే చెయ్యి అని ఒక ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తుందిక్కడ. సో, అందుకని ఇక్కడ ఇమ్మాన్యుయల్ ఏం చేస్తారంటే సంజన భరణి కోటేస్తారు. సేఫ్ అంటే మీరు మళ్ళీ అటేస్తే ఒకవేళ తను దివ్య కేసుంటే స్ బాగుండేది. ఎందుకంటే 2 ఓట్స్ ఈక్వల్‌గా ఇప్పుడు సంచాలకైనా తనూజని కాల్ తీసుకోమంటారు కాబట్టి. సో, కాకపోతే ఏందంటే ఇక్కడ సంజన అయితే చాలా రిక్వెస్ట్ చేసుకుంటది. ఏందంటే నీకు నేను చాలా సార్లు సపోర్ట్ చేశాను. సో, ఈ ఒక్కసారి నన్ను సపోర్ట్ చెయ్యి అని చెప్తుంది. ఇక్కడ ఏందంటే ఇమ్మాన్యుయల్ సపోర్ట్ చేయడు. సో, దివ్యకే సపోర్ట్ చేస్తారు. సో, దానివల్ల ఏందంటే కొంచెం హర్ట్ అయ్యి వెళ్ళిపోతుంది సంజన. సో, మీరు చూసుకున్నట్టయితే అంటే సీజన్‌లో వచ్చి సంజన గారొచ్చి ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చి ఎమ్మాన్యుయల్. సో, అది ప్రతి ఒక్కరికి తెలిసిందే చెప్పాల్సిన అవసరం లేదు. సో, ఇక్కడ కూడా ఏందంటే తను సంజన అయితే అడుగుతుంది. సో, ఇదొక్కసారి నన్ను సపోర్ట్ చెయ్యి. ఎందుకంటే ఎప్పుడు నేను అడగలేదు అని. సో, ఇక్కడ ఎమ్మాన్యుయల్ అయితే సపోర్ట్ చేయడు. సో, దానివల్ల తను హర్ట్ అయిపోయి లోపలికెళ్ళిపోతుంది. సో, అట్లాగా ఫస్ట్ అయితే సంజన వచ్చి కెప్టెన్సీ రేస్ నుంచి ఔట్ అయిపోతుంది. సో, టీమ్ రెడ్ నుంచి. సో, తనైతే హర్ట్ అవ్వడం వల్ల క్లియర్‌గా తెలుస్తుంది ఏందంటే
ఇక్కడే ఏందంటే లైవ్‌లో చూస్తే టీమ్ బ్లూ వాళ్ళు వచ్చి సంజనతో మాట్లాడి కొంచెం మంచిగా మాట్లాడి ఏందంటే, ఆ లవర్‌ననేది రెడ్ టీమ్ వైపు తిప్పేలా చేస్తారు. సో, సంజన గూడా ఏందంటే వాళ్ళు తన మనసులో తనది తీసేసారు కాబట్టి. సో, తను తీసేసినప్పుడు ఏందంటే తర్వాత మళ్ళీ ఇక్కడ రెడ్ టీమ్‌లో ముగ్గురు మిగిలారు గదా! కెప్టెన్సీ రేస్‌లో. ఎమాన్యుయల్, భరణి అండ్ దివ్య. సో, వీళ్ళు ముగ్గురు ఏందంటే లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఏందంటే ఇక్కడ ఫస్ట్ దివ్య వచ్చి ఫస్ట్ ఇనీషియల్‌గా ఒప్పుకుంటది. అంటే నేనే వెళ్తాను అని. బట్ కాకపోతే ఏందంటే తర్వాత వచ్చి భరణి వచ్చి అడుగుతారు దివ్యని. "నువ్వు నాకే సపోర్ట్ చెయ్యని. ఎందుకంటే నిన్నెప్పుడు నేను అడగలేదు" అని. నీకు వీళ్ళ చాలా ఇంపార్టెంట్ అని. సో, ఎమాన్యువల్ ఇప్పుడు భరణి అదే దివ్య వచ్చి భరణికి సపోర్ట్ చేస్తే ఇక్కడ ఎమాన్యుయల్‌కి ద్రోహం చేసినట్టు అవుతది. సో, ఎందుకంటే ఫస్ట్ రౌండ్‌లో వచ్చి ఎమాన్యుయల్ దివ్యకి సపోర్ట్ చేసారు. తనకి ఓటు వేయలేదు. సో, అందుకని ఇక్కడ ఈక్వేషన్స్ అయితే మారిపోతాయి. సో, తర్వాత దివ్య అయితే మనసు మార్చేసుకుంటది. నేను వెళ్ళను. సో, మనం పాయింట్స్ ఇక్కడేందంటే ఫస్ట్ నేను వెళ్తానని చెప్పింది లైవ్‌లో. సో, తర్వాత గనక చూసుకున్నట్టయితే నేను వెళ్ళను. సో, ఇదైతే మాటైతే చేంజ్ చేసేసింది. సో, తర్వాత ఏందంటే వాళ్ళు ఓటింగ్ అయితే పెడతారు. సో, ఓటింగ్ పెట్టినప్పుడేందంటే సో, దివ్య అయితే వస్తుంది. సో, అంటే వాళ్ళిద్దరు కలిసి దివ్యకేసేస్తారు. సో, దివ్య అయితే వెళ్ళిపోతుంది. సో, అలాగా దివ్య గూడా ఏందంటే కెప్టెన్సీ రేస్ నుంచి ఔట్ అయిపోతుంది. సో, వాళ్ళిద్దరూ కలిసి లోపలికెళ్ళినప్పుడేందంటే ఇక్కడ సంజన వచ్చి ఆ లవర్‌నొచ్చేసి ఏందంటే బ్లూ టీమ్ వైపు తిప్పేస్తుంది. సో, ఇక్కడ ఏందంటే దివ్యకి, సంజనకి కొంచెం రిఫ్ట్ అయితే అవుతుంది. సో, ఎందుకు మీరు నన్ను అవ్వకుండా మార్చేశారు. ఎందుకంటే ఫస్ట్ రౌండ్‌లో గూడా నువ్వు నన్ను అడగకుండా కాల్ తీసుకున్నావు కాబట్టి ఇప్పుడు కూడా నేను నా కాల్ నేను అనింది. సో, ఇప్పుడొచ్చి బ్లూ టీమ్ మధ్య అయితే ఆ గొడవైతే స్టార్ట్ అవుతుంది. సో, ఇక్కడ ఏందంటే సో, కళ్యాణ్, పవన్, సుమన్ అండ్ రీతు. సో, ఇక్కడ ఏందంటే మోస్ట్‌గా కెప్టెన్ ఈ వీక్ అయితే రీతు అయింది అందరికి తెలిసిందే. సో, ఇక్కడ మొత్తం చెప్పాలంటే ఎంటైర్ సెగ్మెంట్‌లో రీతు అయితే తన బ్రెయిన్ వాడి కెప్టెన్ అయితే అయ్యింది ఈ వీక్. సో, అది ఎలాగంటే పవన్ అండ్ కళ్యాణ్. సో, వీళ్ళిద్దరికైతే రిఫ్ట్ అయితే ఉంది. సో, ఆ ఓట్ వేయమన్నారు కదా! ఓట్ అంటే ఎవరిని రిమూవ్ చేయాలో. సో, ఇక్కడ కళ్యాణ్ ఏంటంటే డెమాన్ పేరు తీసుకున్నాడు. సో, డెమాన్ పేరు తీసుకుంటే ఆ రిఫ్ట్ అనేది స్టిల్ కంటిన్యూ అవుతుంది. సో, కళ్యాణ్ కూడా ఏందంటే ఇవి టాస్క్ కనుక చూసుకున్నట్టయితే ఓకే. ఫిజికల్ టాస్క్ ఇది. సో, ఏంటంటే లోపల లెవర్‌ననేది మార్చాలి. సో, లోపల లెవర్‌ని మార్చాలంటే దాంట్లో వీళ్ళిద్దరూ వెళ్ళాలి. ఎవరు కళ్యాణ్ వెళ్ళాలి, పవన్ వెళ్ళాలి. సో, కళ్యాణ్ ఏం చెప్తారంటే ఫస్ట్ నువ్వు వెళ్ళు. తర్వాత నేనొస్తాను ఆటోమేటిక్‌గా అంటాడు. బట్ కాకపోతే ఈడ పవన్ అయితే ఒప్పుకోడు. సో, కాబట్టి నువ్వు వెళ్ళు ఫస్ట్ అని. ఇక్కడ ఏందంటే వాళ్ళిద్దరి మధ్య ఈగో అయితే చాలా క్లారిటీగా కనిపిస్తుంది. సో, ఆ ఈగో ప్రాబ్లమ్ అనేది ఉంది. సో, అలాగేందంటే వాళ్ళు ఓట్ల ప్రకారం సో, ఏందంటే కళ్యాణ్ అయితే పంపిస్తారు. సో, ఇక్కడ కళ్యాణ్ అయితే మెచ్చుకోవాలి. సో, ఎందుకంటే ఆడ వాళ్ళ ఇద్దరిని ఆపారు. సో, వచ్చి దివ్యనే అండ్ సంజన వీళ్ళిద్దరిని దివ్య వచ్చైతే లెవెల్ మీద పడిపోతుంది. అంటే ఆ బాడీ వెయిట్ కూడా పెట్టేస్తుంది. సో, ఇక్కడ సంచాలక తనుజ ఏం చేస్తుందో అర్థం కాలేదు. దానికి బాడీ వెయిట్ పెట్టడం వల్ల ఏంటంటే అది అడ్వాంటేజ్. అయినా గాని ఏందంటే కళ్యాణ్ మెచ్చుకోవాలి. సో, ఎందుకంటే తన ఫుల్ ఎనర్జీని పెట్టి తోసేసారు అటు అటు సైడు. తోసేసినప్పుడేందంటే, దివ్య అయితే పడిపోతుంది కింద. సో, ఇక్కడేంటంటే కొంచెం డ్రామా చేసినట్టు అనిపించింది. ఎందుకంటే, అటు కింద పడిపోయినప్పుడేంత తను వస్తారనుకోని, ఆ టైంలోనేంటంటే సంజన మార్చేసింది లెవర్‌ని. బట్ కాకపోతే ఇక్కడ కళ్యాణ్ అబ్జర్వ్ చేసి లెవర్‌ని మన దగ్గర ఏందంటే రెడ్ టీమ్ మార్చేస్తారు. సో, రెడ్ టీమ్ మార్చినప్పుడు అప్పుడు వాళ్ళేందంటే ఆడైతే రెడ్ లైట్ వెలిగిపోతుంది. సో, అప్పుడైతే వాళ్ళొచ్చి భరణి అండ్ ఇమానుయల్. సో, వీళ్ళిద్దరంటే వాళ్ళ పాయింట్లు వాళ్ళు చెప్పుకుంటారు. సో, ఎందుకంటే వాళ్ళిద్దరూ అంటే 1, 1 ఓట్ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళు ఎవరు తీసుకోలేరు. సో, అప్పుడు తనుజ అయితే అంటుంది. సో, ఏందంటే బిగ్ బాస్ చెప్తుంది నాకంటే వాళ్ళ పాయింట్స్ వాళ్ళు పెట్టారు. సో, మీరు ఓకే అంటే నేను నా డెసిషన్ తీసుకుంటాను. సో, అని చెప్పింది. సో, అలాగా బిగ్ బాస్ తిడతారు. సో, అలా జరిగినప్పుడు ఏందంటే తనుజ వచ్చి ఇమాన్యుయల్ తీసేస్తుంది. సో, ఇదే మేబీ నామినేషన్ పాయింట్ అవ్వచ్చు. సో, నెక్స్ట్ వీక్ వచ్చి సో, తర్వాత తీసేసినప్పుడు అంటే ఇక్కడ 3 వర్సెస్ 1 అంటే కళ్యాణ్ అండ్ వర్సెస్ ఇమ్మాన్యుయల్, దివ్య అండ్ సంజన. ఇలా కళ్యాణ్ అంటే ఇక్కడ
కొంచెం తెలివిగా ఆలోచించుంటే బాగుండేది. సో, ఎందుకంటే ఇక్కడ ఇమ్మాన్యుల్ వచ్చాడు. సో, వాళ్ళిద్దరు సరిపోతుంది. సో, మిగతా వాళ్ళిద్దరు దివ్య, సంజన ఉన్నారు కదా! సో, వాళ్ళిద్దరూ వచ్చి ఏందంటే సో, వాళ్ళిద్దరూ వచ్చి ఏందంటే ఈజీగా లెవర్ అనేది పుల్ చేసేస్తారు. సో, ఇక్కడ కళ్యాణ్ ఆలోచించాల్సిందంటే కొంచెం తన ఎనర్జీని సేవ్ చేసి పెట్టుకుంటే బాగుండేది నెక్స్ట్ రౌండ్‌కి. ఎందుకంటే అనవసరంగా అంటే దాని కోసం ఏందంటే ఫైట్ చేసాడు. ఫైట్ చేయడం తప్పు లేదు. బట్ కాతే కొంచెం ఆలోచించి అంటే తెలివిగా ఆలోచించుంటే బాగుండేది. ఆ లెవెల్‌ని పుల్ చేసేదానికి నెక్స్ట్ రౌండ్‌లో. సో, దానివల్ల ఏందంటే వాళ్ళు బ్లూ టీమ్ తెప్పిస్తారు. సో, తర్వాత వాళ్ళు పాయింట్స్ పెట్టుకొని డెమాన్ పాన్ వస్తాడు. సో, ఇక్కడ ఏందంటే బర్నీ గారు రిక్వెస్ట్ చేసుకుంటారు. ఆల్మోస్ట్ అది లైవ్‌లో చూపిచ్చారు. ఎపిసోడ్‌లో అయితే లేపేశారు దాన్ని. సో, ఏందంటే ఏదైతే రెడ్ టీమ్ ఉంది కదా! వాళ్ళందరూ వచ్చి కళ్యాణ్‌ని కన్విన్స్ చేస్తారు. ఎందుకంటే నువ్వు మాకు సపోర్ట్ ఇక్కడ అసలు వాళ్ళెందుకని ఆడుతున్నారు? ఎందుకంటే ఎవరి టీమ్ తరపున అయితే వాళ్ళు ఆడతారు. సో, ఇక్కడైతే అవసరం లేదు. సో, బర్నీ గారు కూడా ఏందంటే కళ్యాణ్ వినట్లేదు కాబట్టి సో, ఏందంటే తనుజ చేత రిక్వెస్ట్ చేసి పంపిస్తారు. నువ్వు ఇట్లాగా అడుగు కళ్యాణ్ అని. సో, అదైతే చాలా రాంగ్. ఎందుకంటే తను సంచాలక్క. సో, సంచాలక్క అన్నప్పుడు అతను అడగకూడదు అసలకి అడగకూడదు. సో, కళ్యాణ్ ఏందంటే ఇక్కడ ఆహ్, సుమన్ గారిని రమ్మంటారు. బట్ ఇక్కడ పాజిబిలిటీ ఏందంటే ఇప్పుడు సుమన్ గనుక వచ్చినట్లయితే ఏమవుతుందంటే ఈజీగా మళ్ళీ అదేంటంటే మళ్ళీ తిరిగి బ్లూ టీమ్ వైపు వెళ్ళిపోతుంది. సో, అప్పుడు పాజిబిలిటీ ఏముంటాయి తిరిగి రితు అండ్ డెమాన్ ఉంటారు. సో, రితు అండ్ డెమాన్ వచ్చినప్పుడు ఏందంటే ఆబ్వియస్‌గా ఏందంటే పవన్ అయితే సాక్రిఫైస్ చేస్తాడు రితుకి. ఎందుకంటే కెప్టెన్సీ కాలేదని. సో, పవన్ సాక్రిఫైస్ చేయడం వల్ల ఏందంటే ఆడ అప్పుడు ఏందంటే ఇద్దరు మిగిలిపోతారు. ఎందుకంటే ఇప్పుడు రెడ్ టీమ్ తరపున బర్నీ ఉంటారు. అట్లాగే బ్లూ టీమ్ తరపు నుంచి రీతు ఉంటుంది. సో, అప్పుడు వాళ్ళతో గేమ్ పెట్టొచ్చు. సో, ఇదిక ఎవరికైనా అర్థమవుతుంది. ఏందంటే ఎవరైనా టీమ్ వాళ్ళు కెప్టెన్ అవ్వాలని. సో, ఇక్కడ ఏందంటే కొంచెం కన్‌ఫ్యూజ్ చేసేదానికి ట్రై చేశారు. సో, కళ్యాణ్ కూడా ఏందంటే కన్‌ఫ్యూజ్ అయిపోయాడు వాళ్ళ మధ్యలో. సో, ఇది కళ్యాణ్ కొంచెం ఆలోచించుంటే బాగుండేది. సో, అక్కడ ఏందంటే పవన్ రావడమే ఒక మంచి డెసిషన్ అని చెప్పాలి. సో, తను రావడం వల్ల ఏందంటే ఈరోజు తనైతే కెప్టెన్ అయ్యింది రీతు. సో, తర్వాత ఏందంటే తను వీళ్ళైతే చాలా ఫిజికల్ అయితే అయిపోయారు. సో, మొత్తం ఐదుగురు. సో, ఎవరు ఆ రెడ్ టీమ్‌లో నుంచి వచ్చి దివ్య, సంజన, ఎమాన్యుయల్. సో, ఇటు పక్క నుంచి ఏందంటే ఇద్దరు. సో, ఇద్దరెవరంటే పవన్ అండ్ కళ్యాణ్. సో, పవన్ అయితే ఫస్ట్ స్టార్టింగ్‌లో ఫుల్ ఫోర్స్ పెట్టి అటు పక్కకి లాగేస్తాడు. సో, అదే ఎప్పుడైతే అక్కడ ఫోర్స్ పెట్టాడో సో, అదే వాళ్ళకి ఎప్పుడైతే ఫస్ట్ టైమ్ అటు లెవర్ మార్చాడో అదే ప్లస్ పాయింట్. సో, ఎందుకంటే మళ్ళీ తిరిగి ఆ లెవర్‌ని అటు పక్కకు మార్చాలంటే చాలా కష్టం. సో, ఎందుకంటే ఇనీషియల్‌లోనే ఫుల్ ఎనర్జీ అనేది పెట్టేశారు. సో, తర్వాత ఏందంటే ఒకరినొకరు బ్లాక్ చేసేసుకొని కింద పడిపోయారు. అందరూ కింద పట్టుకొని స్ట్రగుల్ అవుతున్నారు. సో, ఇప్పుడు బిగ్ బాస్ కాల్ తీసుకున్నాడు. సో, బిగ్ బాస్ కాల్ తీసుకొని డెసిషన్ అయితే అడుగుతారు. సో, డెసిషన్ అడిగినప్పుడు ఏందంటే సో, చెప్పేస్తది. అంటే అది ఆబ్వియస్‌గా రెడ్ టీమ్‌లో ఉంది కదా! సో, రెడ్ టీమ్‌లో మిగిలింది ఎవరంటే సో, బర్నీ. సో, అలా బర్నీ లోపలికొచ్చేసి సో, ఏందంటే కంప్లీట్‌గా క్లీన్ స్వీప్ అయితే అయిపోతుంది. సో, రెడ్ టీమ్ అనేది. సో, అలాగా బ్లూ టీమ్‌లో వచ్చి ఇద్దరు మిగిలిపోతారు. సో, ఇద్దరు మిగిలిపోయినప్పుడు ఏందంటే బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేస్తారు. సో, ఏ ఏదైనా ఉంది కదా! ఒక డెవిల్ లాగా దాని ఆకలైతే తీరింది. సో, టీమ్‌లోంచి మొత్తం రెడ్ టీమ్ వాళ్ళు కెప్టెన్సీ రేస్ నుంచి తొలగిపోయారని చెప్తారు. సో, తర్వాత ఏందంటే తర్వాత లెవెల్‌కి వచ్చి కెప్టెన్సీ టాస్కొచ్చి సో, సుమన్ అండ్ రితు పోటీ పడతారు. సో, ఈ తర్వాత చెప్పినప్పుడు ఏందంటే ఇక్కడ కొంచెమైనా ఏందంటే వీళ్ళు ఏందంటే కొంచెం మానిప్యులేట్ చేస్తారు. ఏందంటే పవన్‌ని. సో, ఎందుకంటే నువ్వు లాస్ట్ దాకా ఉండాలి కదా! అని. ఇప్పుడు వీళ్ళందరూ చెప్పే పాయింట్ ఏందంటే పవన్ లాస్ట్ దాకా ఉంటే వీళ్ళ ప్రాబ్లమ్ వీళ్ళ ఆలోచన ఏందంటే బర్నీని కెప్టెన్ చేద్దామని. సో, అందుకని వీళ్ళందరూ పవన్‌ని తిడతారు. "నువ్వెందుకొచ్చావు అసలు నువ్వు పోటీ నీకోసం నువ్వు ఫైట్ చేయాలి కదా!" అని. అందుకని. సో, అది ఇక్కడ ఏందంటే పవన్ రావడం మంచి డెసిషనే. ఎందుకంటే వాళ్ళ తరపున వాళ్ళే ఒక కెప్టెన్ అయ్యారు ఈ వీక్. సో, తర్వాత వచ్చి కెప్టెన్సీ టాస్క్. సో, ఇదొచ్చి మేబీ మోస్ట్‌లీ రేపు సాటర్‌డే ఎపిసోడ్‌లో ఏస్తారు. సో, ఆ అప్డేట్స్ కూడా ఇప్పుడే ఇస్తాను. సో, అప్డేట్స్ ఏందంటే వాళ్ళిద్దరికి ఒక పోటీ పెడతారు. సో, ఒక బొంగరంలా ఉంటది. సో, దాన్ని తాడు కట్టేసుంటారు. ఒక టాల్ టవర్ లాగా ఉండి దానికేందంటే కొంచెం పైన స్టెప్స్ ఉంటాయి గదా! సో, ఆ స్టెప్స్ ఏందంటే వాళ్ళొక స్ట్రక్చర్ ఉంటది ఆ స్టెప్స్‌లో. అంటే ఆ చెక్కలొచ్చి ఆ స్ట్రక్చర్ మధ్యలో ఫిక్స్ చేయాల. సో, ఆ ఫిక్స్ చేసినప్పుడు ఏందంటే అది ప్రాపర్‌గా
ఫిక్స్ అవ్వాలి. అంటే ప్రాపర్‌గా కూర్చోవాలి అది స్టెప్స్‌కి. అంటే గ్యాప్ అనేది ఉండకూడదు. సో, అలాగే ఏందంటే ఎవరైతే ముందు పెట్టి ఆ ఫ్లాగ్‌ని తీసుకుంటారో కెప్టెన్ అనేది ఫ్లాగ్ ఉంటుంది. సో, దాన్ని ఎవరైతే తీసుకుంటారో సో, వాళ్ళే వచ్చి ఇవి కెప్టెన్ అవుతారు. సో, స సం సేమ్ సంచాలకొచ్చి తనుజ. సో, ఈ టాస్క్‌కి. సో, చాలామంది ఏందంటే ఇక్కడ ఈ టాస్క్‌లో అందరూ వచ్చి మేజర్‌గా వచ్చి సుమన్ గారికి సపోర్ట్ చేశారు. సో, తర్వాత ఇక్కడ రీతుకి సపోర్ట్ చేసింది ఓన్లీ పవన్. సో, పవన్ అయితే మెచ్చుకోవాలి. ఎందుకంటే ఆహ్, రీతుకైతే చాలా సపోర్ట్ చేస్తారు ఈ టాస్క్‌లో. సో, అట్లాగా టాస్క్ అయిపోయిందంటే ముందు వచ్చి సుమన్ గారు వచ్చి ఏందంటే ఆ హోల్‌లో ఆ బొంగరం దాన్ని ఏసి మొత్తం బ్రిక్స్‌ని కింద అది స్ట్రక్చర్ వుడ్ ప్లాంక్స్ ఉంటాయి కదా! దాన్ని మొత్తం వచ్చి కింద పడేస్తారు. సో, తర్వాత రీతు పడేస్తది. ఇక్కడ ఏందంటే ఒక 2 ప్లాంక్స్ అనేవి ఉంటాయి కదా! వుడ్ ప్లాంక్స్ అనేవి. సో, స్టెప్స్ ఉంటాయి కదా! 2 దాంట్లో వచ్చి సుమన్ గారు ఫిక్స్ చేసేస్తారు దాన్ని. సో, తర్వాత రితు కూడా కొంచెం కొంచెం స్పీడ్ పికప్ చేసుకుంటుంది. సో, ఇక్కడ ఫైనల్‌కొచ్చినప్పుడు ఏందంటే, లాస్ట్ స్టెప్ ఉంటది కదా! ఆ లాస్ట్ స్టెప్ ఏందంటే, సుమన్ గారు వచ్చి రివర్స్‌లో పెడతారు. సో, ఇక్కడ తనూజ అయితే ఒక పాయింట్ చెప్తుంది. సో, అది ఏంటంటే, మీరు హైట్‌కి సరిపోవడం లేదు కదా! అది ఫిక్స్ చేయాలంటే, సో, మీరు స్టెప్స్ ఎక్కి ఆ వుడ్ ప్లాంక్ ఉంటది కదా! సో, దాన్ని మీరు ప్రాపర్‌గా సెట్ చేసుకొని మీరు చేసుకొని అని చెప్తుంది. సో, సంచలన తనుజ. బట్ కాకపోతే ఇక్కడ సుమన్ గారు ఏంటంటే, దాన్ని నార్మల్‌గా పెట్టేసి రివర్స్‌లో పెట్టేస్తారు. రివర్స్‌లో పెట్టేసి స్టెప్స్ ఎక్కేసి ఫ్లాగ్ అనేది తీసేసుకుంటారు. బట్ ఇక్కడ రీతు ఏందంటే చెప్పదు. సో, తను ఏం చేసిందంటే, మొత్తం తను కంప్లీట్ చేసేసి తను అయితే వెళ్లి ఫ్లాగ్ తీసేసుకుంది. సో, ఇక్కడ ఏందంటే రితు అయితే చెప్తుంది. తను రివర్స్‌లో పెట్టాడు అని. సో, దీని గురించి ఒక 20 మినిట్స్ అయితే ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. ఏంట సో, ఇక్కడ చాలా క్లియర్‌గా తెలిసిపోతుందంటే రీతు ప్రాపర్‌గా పెట్టింది ఆ స్టెప్స్ అనేవి. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంక్ అనేది. సో, తర్వాత సుమన్ గారికి చూసుకున్నట్లయితే ఏందంటే లాస్ట్‌ది క్లియర్‌గా గ్యాప్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు సుమన్ గారికి ఇక్కడ ఆళ్ళకున్న హౌస్‌మేట్స్ అందరికి తెలుసు. ఏదంటే సుమన్ గారు మిస్టేక్ చేశారని. అయినా కానీ ఇక్కడ ఏందంటే అసలుకు ఆ గొడవ పెట్టుకోవాల్సిన ఎందుకంటే ఆ తనుజ ఉంది కాబట్టి వాళ్ళని గొడవ పెట్టుకున్నట్టు అనిపించిందాడ. ఇక సంజన గారు కూడా ఏందంటారంటే అది సంచాలక్ మిస్టేక్ అని. ఆ వుడ్ ప్లాంక్ సరిగ్గా చూసుకోకుండా ఆ గ్యాప్ ఉంది కదా! అన్నీ ఒకసారి పెట్టి లాస్ట్ తప్పుగా పెడితే అది క్లియర్‌గా అది ప్లేయర్ మిస్టేక్ అని చెప్పాలి. అక్కడ కూర్చున్న వాళ్ళని చెప్పొచ్చు. బట్ అది చెప్పరు. ఎందుకంటే అది సరిగ్గా ప్రాసెస్ సెట్ అవ్వలేదు. సో, ఇక్కడ ఫైనల్‌గా తనూజ వచ్చైతే కాల్ అయితే బిగ్ బాస్ చెప్తారు. సో, అలాగైతే తనూజ వచ్చి రీతు చౌదరిని కెప్టెన్‌గా అనౌన్స్ చేస్తారు. సో, అలాగా రీతు చౌదరి ఏందంటే ఈ వీక్ ఇమ్యూనిటీ పొందింది. అంటే తన నామినేషన్స్ నుంచి సేవ్ చేసింది. సో, నెక్స్ట్ వీక్ కెప్టెన్. సో, అట్లాగైతే డైరెక్ట్‌గా ఏందంటే తను టికెట్ టు ఫినాలే వీక్‌కి అయితే వెళ్ళిపోయింది రీతు. సో, అలాగైతే మోస్ట్‌లీ ఏందంటే తను చెప్పాలంటే ఆహ్, టాప్ 5లో ఉండే ఛాన్సెస్ చాలా మెరుగుపరుచుకుంది. సో, రీతు చౌదరి ఈ వీక్ కెప్టెన్ అవ్వడం వల్ల. సో, ఇవైతే ఈరోజైతే అప్డేట్స్ అంటే ఈరోజు ఎపిసోడ్‌లో జరిగిన మోస్ట్‌లీ పాయింట్స్. సో, మోస్ట్‌లీ నా సాటర్‌డే ఎపిసోడ్‌లో అయితే ఖచ్చితంగా అడగాల్సిన పాయింట్‌లేంటంటే సేమ్ అంటే ఆయింట్‌మెంట్ పూసారు కదా! సో, సేమ్ దాని గురించయితే అడుగుతారు. సో, ఎందుకు నువ్వు జెలస్ ఫీల్ అయ్యావు? దాని గురించి దివ్య వర్సెస్ తనుజ. సేమ్ మళ్ళీ ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్‌లో కూడా సెలక్షన్ జరిగింది కదా! సో, దాంట్లో సేమ్ దివ్య వర్సెస్ తనుజ. సో, అక్కడ కూడా సేమ్ జరిగింది. సో, ఈ 2 అయితే మెయిన్‌గా హైలైట్ అయితే అవుతాయి. సో, శనివారం ఇవైతే మోస్ట్‌లీ అడ్రెస్ చేస్తారు. సో, నాకైతే అనిపించే ఆయింట్‌మెంట్ విషయంలో అయితే కనుక చూసుకున్నట్టయితే మోస్ట్‌లీ ఏందంటే, అక్కడ క్లియర్‌గా దివ్య మిస్టేక్ ఉంది. సో, ఎందుకంటే, అతను మీకు బాగలేదు కదా! మీరెందుకు ఆయింట్‌మెంట్ రాసారంటే, సో, మీరు చూసే ఉంటారు ఒక ఆన్‌లైన్ వీడియో అయితే సర్ఫేస్ అవుతుంది. సో, అదేంటంటే, అతను కింగ్‌గా లాస్ట్ వీక్ ఉన్నప్పుడు టాస్క్‌లో ఏందంటే, బర్నీ చేత హెడ్ మసాజ్ చేపించుకుంటుంది. సో, ఎవరు దివ్య చేపించుకుంటుంది. సో, అక్కడ అడగొచ్చు కదా! మీకు అంత కన్సర్న్ ఉన్నప్పుడు, అప్పుడు మీరు హెడ్ మసాజ్ ఎందుకు చేపించుకోవాలి బర్నీ చేత? సో, ఇప్పుడు తనుజకి రాస్తే ప్రాబ్లమ్ ఏమొచ్చింది? అదేమో అంత ఫోర్స్‌గా జస్ట్ జెంటిల్‌గా అప్లై చేస్తున్నాడు. అంత ఫోర్స్ ఏం లేదు. అతని చేతికి అంటే ఎఫెక్ట్ అవ్వడానికి. సో, ఇక్కడ ఏందంటే ఖచ్చితంగా దివ్య ఫాల్ట్ అయితే ఉంది. అండ్ అలాగే ఇక్కడ కూడా ఏందంటే మళ్ళీ ఆ కెప్టెన్సీ సెలక్షన్ గొడవ పడ్డారు కదా! సో, దాంట్లో కూడా ఏందంటే ఇక్కడ నాకు తెలిసినంత వరకు జస్ట్ నా ఒపీనియన్ అయితే చెప్తాను. మీరైతే మీరు ఒపీనియన్ కామెంట్‌లో మెన్షన్ చేయండి. ప్యూర్ పర్సనల్ దాని మీద బట్టి తనైతే రిమూవ్ చేసేసింది. సో, ఇక్కడేందంటే తన మదర్ వచ్చి ఇన్‌పుట్స్ ఇచ్చిందంట అంత నెగెటివ్ లేదు నీ గురించి చాలా సాఫీగా వెళ్ళిపోతుందని దాన్ని దాన్ని పెట్టుకొని మనసులో సో, మేబీ ఇట్లాగా వెళ్ళిపోయింది. అంటే తనుజ రిమూవ్ చేసేసింది. సో, ఇక మొత్తం గొడవలో గనక చూసుకున్నట్లయితే ఇద్దరి మిస్టేక్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఒకరొచ్చి ఏందంటే సీరియల్ యాక్టింగ్ అని చెప్పి వాళ్ళ ప్రొఫెషన్‌ని తీసుకొచ్చారు. అది ఔట్ సైడ్ వరల్డ్ కదా!
సో, దాని గురించి కూడా ఏందంటే వాళ్ళు బయటికి దానికి సంబంధించి తీసుకొచ్చారు. సో, దాని గురించి కూడా ఇక్కడ కూడా ఏందంటే ఆహ్, తనుజ కూడా ఏందంటే సేమ్ తను బయట నుంచి తీసుకొచ్చింది. కానీ తిను కూడా ఏందంటే ఫస్ట్ దాన్ని స్టార్ట్ చేసిందే దివ్య కాబట్టి సో, తను కూడా ఏందంటే సేమ్ కౌంటర్ ఇచ్చింది. ఎందుకంటే నువ్వు కూడా రివ్యూస్ చేస్తావు కదా! సో, బయటకొచ్చింది అంటే బయటికి రివ్యూస్ చేసి సరిపోలేదా? మళ్ళీ ఇక్కడికొచ్చి చేస్తున్నావా అని. సో, దానికేందంటే దివ్య అయితే ట్రిగ్గర్ అవుతుంది. బయట దానికి నువ్వెందుకు చేస్తున్నావని. సో, ఇక్కడ స్టార్ట్ చేసింది దివ్య అసలకి. ఎందుకంటే తన సీరియల్ యాక్టింగ్ ఇదంతా అని చెప్పి బయట ప్రొఫెషనే లోపలికి తీసుకొచ్చి తన మీద పోర్ట్రే చేసింది. సో, ఒకరినొకరు ఎంచుకున్నారు. సో, దీని గురించి ఖచ్చితంగా క్లాస్ అయితే పీకుతారు. సో, ఈ 2 ఫైట్స్‌లో మీకు ఆహ్, ఎవరు మిస్టేక్ ఉందని అనుకుంటున్నారో కామెంట్‌లో మెన్షన్ చేయండి.